హాయ్ అండి, వెల్కమ్ టు పి మహా ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. ఇదిగోనండి, ఇది మనీ ప్లాట్ చెట్టు అండి. మనీ ప్లాట్ అంటారండి ఈ చెట్టు అండి. ఈ మొక్క ఎవరింట్లో పెంచుకున్నా అదృష్టం అని చెప్తారండి. ఈ మొక్క అయితే ఈ మొక్క మేము ఎన్నోసార్లు తెచ్చుకోవాలని నేను అనుకున్నానండి, కానీ కుదిరేది కాదండి. అప్పుడు మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర ఈ మొక్క నేను అడిగానండి. అడిగితే వాళ్ళు అన్నారు, ఈ మొక్క ఎవరికి ఇవ్వకూడదు, ఇది డబ్బులు పెట్టే కొనుక్కోవాలి, కానీ ఎవరికి ఇవ్వకూడదు. ఈ మొక్క అలా ఇస్తే మంచిది కాదు అన్నారండి. సరేలే అనుకొని ఊరుకున్నానండి. అలా కొందాము అని చాలాసార్లు అనుకున్నా నాకు కుదరలేదండి. కుదరకపోతే మా వారికి కూడా చెప్పానండి, తెమ్మని. ఎప్పుడు మొక్కలు అంటావు నువ్వు, ఏం మొక్కలే అనేసి ఊరుకున్నారండి. ఊరుకుంటే మేము ఒకసారి అండి మహానంది యాత్రకి వెళ్ళామండి. మహానంది యాత్రకి వెళ్తే అప్పుడు స్వామివారిని దర్శించుకొని, అక్కడ కోనేరులో స్నానం చేసి స్వామివారిని దర్శించుకొని తర్వాత ఇంకా అలా నడుచుకుంటూ వస్తున్నామండి. వస్తుంటే అక్కడ మామూలుగా మొక్కలు అమ్ముతున్నారండి. మొక్కలు అమ్ముతుంటే సరేలే, మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా, ఈ మొక్క ఇక్కడ తీసుకుందాము అని చెప్పండి అన్నానండి. మా వారు అన్నారు, ఇక్కడి నుంచే మోసుకెళ్ళాలా ఏంటి, మనకు అక్కడ దొరుకుతాయిలే అన్నారు. నేను ఏమన్నానంటే, మనం యాత్రకు వచ్చాం, ఆ స్వామివారి క్షేత్రానికి వచ్చాం, ఆ స్థలంలో మనం కొనుక్కుంటే మంచిదిలే, ఒక మొక్క కొనుక్కొని వెళ్ళామని ఆ యాత్ర గుర్తుండిపోతుంది అనేసి నేను చెప్పానండి. సరే, నీ ఓపిక, నువ్వు మోస్తానంటే నాకేం అభ్యంతరం లేదు అన్నారండి. సరే కొన్నానండి. కొని దాన్ని కవర్లో పెట్టుకొని జాగ్రత్తగా మహానంది నుంచి తెచ్చానండి. ఈ మొక్క నేను మహానంది నుంచి తెచ్చి అలా పెట్టి డబ్బాలో వేసానండి. ఇది వేసాక చాలా మొత్తం మా ఇల్లంతా పాకిపోయిందండి. బాగా మొత్తం అంతా పాకిపోతే ఆ తర్వాత దీన్ని కట్ చేసేసానండి. మొత్తం అంతా కట్ చేసేసి ఇది మళ్ళీ కొత్తగా వస్తుందండి. ఇలా వస్తుంది. మనం ఏ మొక్క అయినా అందరికీ ఇవ్వచ్చు, కానివ్వండి మనీ ప్లాంట్ మటుకు ఎవరికి ఇవ్వకూడదంటండి. ఇది చాలామంది అన్నారు, నాకు కూడా చెప్పారు కదండి, నేను ఆచరణలో ఉంచానండి అలా. అందుకే ఎవరికి ఇవ్వలేదండి. నేను ఎన్నో మొక్కలు చేశాను, ఇచ్చాను, అందరికి ఇచ్చాను, కానీ ఇది మటుకు ఇవ్వలేదండి. ఇలా ఈ పక్కన ఈ మెట్ల మీద దీన్ని ఇలా పెట్టి వారానికి ఒకసారి నీళ్లు పోస్తానండి. అంతేనండి. ఇది ఇలా ఉందండి. అప్పటి నుంచి మామూలుగా ఏదైనా యాత్రకి వెళ్తేనండి మనం ఏం కొనుక్కొచ్చుకోవాలి అనుకుంటామండి. ఏదైనా మొక్క తెచ్చుకొని పెట్టుకుంటేనండి మనకి సంతోషంగా ఉంటుందండి. పలానా యాత్రకి వెళ్ళి మేము ఈ మొక్క తెచ్చుకున్నామని చెప్పుకోవచ్చండి. మనం చెప్పుకున్నా బాగుంటుందండి. ఆ మొక్క పెరిగి పెద్దదయ్యే కొద్దికి మనకి కూడా పలానా మొక్క తెచ్చాము, పలానా చోటుకి వెళ్ళి పలానా యాత్ర వెళ్ళి అని మనకి గుర్తుండిపోతుంది కదండి. అంతేనండి, మనకి జీవితంలో ఎన్నున్నా కానివ్వండి మనకి మొక్కలు పెంచితే ప్రశాంతంగా ఉంటుందండి.
మొక్కలు పెంచుకోవాలండి, ప్రశాంతంగా ఉండాలండి. ఇప్పుడు ప్రతి ఇంటిలోనూ ఏదో ఒక టెన్షన్ అండి, ఏదో ఒక బాధ, ఏదో ఒక టెన్షను. లేకపోతే వాళ్ళు ఫోన్ చేయలేదా, వీళ్ళు ఫోన్ చేయలేదా, లేకపోతే మన మన వాళ్ళే మనకి ఎలా ఉన్నారా అని ఏదో ఒక ఆలోచన అనేది ఉంటుంది కదండి ప్రతి వాళ్ళకి. అలాంటి ఆలోచనలు ఏమీ లేకుండా మనం ప్రశాంతంగా ఉండాలి, మనకి టెన్షన్ లేకుండా ఉండాలి అంటే ఇలాంటి మొక్కలు పెంచుకోవాలండి. తర్వాత పూలు పూసే అయితేనండి ఇంకా చాలా బాగుంటుందండి. మనం ఇలా మెట్ల మీద పెట్టుకుంటే అందంగా ఉంటాయి, పూలు కూడా బాగా పూస్తాయండి. మనకండి ఎక్కువగా మొక్కలు అనేది స్థలం ఉంటేనండి ఇంటి ముందు చాలా బాగా పెట్టుకోవచ్చండి. కుండీల్లోనైనా పెట్టుకోవచ్చు, స్థలంలోనైనా పెట్టుకోవచ్చు. అవి పూస్తుంటేనండి మనకు ఎంతో ఆనందంగా ఉంటుందండి. మనం పొద్దున్నే లేచి తలుపు తీసామనుకోండి, ఆ పూలు మనకి నిజంగా పూసి ఉంటే మనకి స్వాగతం పలుకుతున్నట్టుగా ఉంటుంది కదండి. కానీ ఈ రోజుల్లో అంత స్థలం ఎవరికి ఉంటుందండి? ఎవరికి ఉండలేదండి. అందువల్లండి మనం మొక్కల్ని పెంచలేకపోతున్నామండి. ఎవరు పెంచాలనే ఇష్టం ఉన్నా కూడా ఇలా డబ్బాల్లోనూ కుండీల్లోనూ వేసుకుంటున్నామండి. అంతేనండి, మన ఇష్టాలని ఎలాగోలాగా కొంచెం అన్నా మనం ఆలోచించి చేయాలి కదండి. అందుకనే నేను ఇలా డబ్బాల్లోనూ కుండీల్లోనూ అలాగా ఏదో ఒక వ్యాపకం ఉంటుంది, మనకి కూడా ఏదో కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది అని చేయటమేనండి. అంతేనండి, మనం ఎక్కడికి వెళ్ళలేము. ఎవరింటికి వెళ్ళాలన్నా ఏమో ఒక్కసారి వెళ్తామండి, రెండోసారి వెళ్ళాలంటే ఏ వెళ్తాంలే మనం అంత దూరం అని అనుకుంటానండి. అలాగేనండి ఈ మొక్కలు పెంచుకుంటా ఏదో కాలక్షేపం చేస్తా, మనశ్శాంతిగా ఉంటా, దేవుని పూలు పెట్టుకుంటా ఏదోనండి అలా గడిపేస్తూ ఉంటాం. ముందు ముందు మనకి దేవుడు ఆరోగ్యం ఇవ్వాలన్నా, ఈ మొక్కలను పెంచాలన్నా అంతా దేవుడు అదృష్టం, మనకి అదృష్టం ఇస్తేనే కదండి మనం ఏ పనైనా చేయగలం. అంతేనండి, అందుకే మనం మొక్కను పెంచినట్టు ఉంటుంది, ఆ దేవుడికి మనం పూలు అందించినట్టు ఉంటుంది, ఆ దేవునికి మనం ఉన్నట్టు ఉంటుందండి. మనం దేవుడికి దగ్గరగా ఉండాలంటేనండి ఇలాంటివన్నీ గుళ్ళు చూడాలని ఉంటుంది అనుకోండి, మనం గుళ్ళకి వెళ్ళలేం కదండి. ఇలాగే ఇంట్లో ఉండి ఏదో దేవుడికి సంబంధించినవన్నీ మొక్కలు పువ్వులు అన్నీ పెట్టుకొని పూజ చేసుకుంటే అదొక మనశ్శాంతి కదండి. అంతేనండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.